చాలాసార్లు ఈ రోజున మనము కలిగి ఉన్నటువంటి ఉద్యోగాన్ని బట్టి, కలిగి ఉన్నటువంటి సంపదను బట్టి, గృహమును బట్టి గర్విస్తూ ఉంటాము, అతిశయానికి పోతూ ఉంటాం. వెనక ఉన్నటువంటి మన యొక్క స్థితిని మర్చిపోతూ ఉంటాం. గ్రౌండ్ లెవెల్ని మనం మర్చిపోతూ ఉంటాం. ఏ పరిస్థితుల్లో నుంచి నేను ఈ స్థితికి వచ్చాను, ఎన్ని కష్ట నష్టాలు ఒడిదుడుకులు ఎదుర్కొని నేను ఈ స్థితికి వచ్చాను అని చెప్పి వాటన్నిటినీ కూడా మర్చిపోయి, ఈ రోజున నేను ఉన్నటువంటి స్థితిని నేను ఎంజాయ్ చేయాలి, నేను అనుభవించాలి, నా కుటుంబాన్ని ఇంకా ఎత్తుకు తీసుకుని వెళ్ళాలి అని చెప్పి వెనక ఉన్నటువంటి స్థితిని, స్థాయిని మర్చిపోయి చాలాసార్లు ప్రవర్తిస్తూ ఉంటా. ఒక్క పూట కూడా భోజనం తినకుండా ఎన్ని రోజులు ఉన్నావో గుర్తుందా? కనీసం తినడానికి కూడా దిక్కు లేనటువంటి స్థితిని ఎదుర్కొన్నావు గుర్తుందా? నీవు ఉండటానికి గృహము లేక వర్షం పడుతూ ఉంటే పూరి గుడిసెలో నిద్రపోయావు గుర్తుందా? కట్టుకోవడానికి బట్టలు కూడా లేక, బట్టలు కొనడానికి కూడా డబ్బులు లేక చాలాసార్లు అలమటించిపోయావు, అల్లాడిపోయావు. గుర్తుందా ఆ స్థితి నీకు? ఆ స్థితిని గుర్తు చేసుకోకుండా ఈరోజు నువ్వు కష్టపడ్డావు, శ్రమించావు, ఆ స్థితిని దాటుకొని అద్భుతమైనటువంటి ఉన్నత స్థితికి నువ్వు ఎదిగావు. చాలా గొప్ప విషయమే. అనేక మందికి స్ఫూర్తిదాయకంగా నీవు నిలిచావు. కానీ నీకు ఈ రోజున ఉన్నటువంటి స్థితిని, స్థాయిని బట్టి నీవు గర్విస్తున్నావు. ఆ గర్వాన్ని బట్టి ఇతరులకు ప్రయోజనకరంగా ఉండలేకపోతున్నావు. ఒకసారి వెనుదిరిగి చూద్దాం. ఏ స్థితి నుంచి, ఏ స్థాయి నుంచి దేవుడు ఈ రోజున మనల్ని దీవించి ఈ రోజున అత్యున్నత ఉన్నతమైనటువంటి స్థానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అనంటే అది నీ గొప్పతనం, నా గొప్పతనం కాదు. కానీ దేవుడు తన యొక్క మహాప్రేమను, మహాకృపను మన పట్ల వెల్లడి చేశాడు. కాబట్టే ఈ రోజున మనము ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగగలిగాం. కాబట్టి మన స్థితిని బట్టి, మన స్థాయిని బట్టి గర్వించకుండా ఇతరులకు ప్రయోజనకరంగా, ఇతరులకు ఉపయోగకరంగా, ఇతరులకు దీవెనకరంగా నాకున్నటువంటి స్థాయిని బట్టి నేను మాత్రమే మేలు పొందడం కాదు, నలుగురికి ఏ విధంగా నేను ప్రయోజనం కలిగించాలి, నలుగురికి నేను ఏ విధంగా ఉపయోగకరంగా ఉండాలని ఆలోచించి ఒకసారి వెనుదిరిగి చూసుకొని కృతజ్ఞత చెల్లిద్దాం. ఈ రోజున ఉన్నటువంటి స్థాయిని బట్టి ఇతరులకు ప్రయోజనకరంగా ఉందాము. ఈ విషయాన్ని గుర్తించి గమనించాలని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.